ఆ ఉదయానికి టిఫిన్ లేక చెత్తబుట్ట దగ్గరికి వెళ్ళి ఏరుకుంటున్నారు, ఏదో దొరుకుతుందేమో అని. వాళ్ళు ఎన్నుకోబడిన సంతానమే కాదా? వాళ్ళకి బుద్ధి తేవడానికి అలాగ చేసినప్పుడు నువ్వెక్కడ వాడివి, నేనెక్కడోండి. నువ్వు మామూలుగా బ్రతికేస్తానంటే, ఈ వర్తమానం మీద పై పైన బ్రతికేస్తానంటే, దేవుడి దగ్గర బుద్ధి తెచ్చే మార్గం కూడా ఉంది. నీకు ఎలాగ సాఫ్ చేయాలో, నీకు ఎలాగ ఇస్త్రీ చేయాలో ఆయనకి తెలుసు బాగా. ఇశ్రాయేలు ఏమనుకోరో తెలుసా? వాగ్దాన దేశానికి, అబ్రహాముకి వాగ్దానం చేసిన దేశానికి మేము వచ్చేసాం, హల్లెలూయా అన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి లోపల ఎంత నిర్లక్ష్యతనం వచ్చిందంటే, నిర్లక్ష్యులు అయిపోయారంటే, ఇంకేంటి ఉంది ఇందులో, వచ్చేసాం ఇంకేంటి లోపలికి, ఈ వాగ్దాన భూమికి వచ్చేసాం, ఇంకేంటి. అబ్రహాం దగ్గర వాగ్దానం చేసింది, యాకోబుకు వాగ్దానం చేసింది, ఇస్సాకుకు వాగ్దానం చేసింది, యోసేపుకు వాగ్దానం చేసిన దానికి వచ్చేసాం, ఇంకేంటి. ఇది నీది, ఇది నాది, ఇది నాది, ఇది నీది, ఇంకేంటి. హ్యాపీ మనం ప్రార్థన చేయక్కర్లేదు. చాలామంది అనుకుంటున్నారు మలాకి రాసిన గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పినోడు వర్తమానంలోకి వచ్చేసాం, ప్రకటన 10:7 చెప్పిన వాడి యొక్క వర్తమానంలోకి వచ్చేసాం, ప్రకటన 10:1 ఇప్పుడు మా జీవితంలోకి వచ్చేసింది. నో ప్రాబ్లం ప్రార్థన లేకపోయినా, నో ప్రాబ్లం మాకు మేము అంతగా లేకపోయినా అనుకుంటున్నారా? దేవుడి దగ్గర మంచి ఉద్దేశం ఉంది. ఒకటి చదివించాలా మీకు? నువ్వు ఇలాగ అనుకుంటున్నావు కదా, నీ గురించి దేవుడు మంచి ఉద్దేశాన్ని ఉంచాడు బైబిల్లో. ఏంటంటున్నాడు తెలుసా? అంత హ్యాపీగా బతికేస్తున్నారా బాబు వర్తమానంకి వచ్చేసి. సంఘశాఖల దగ్గరికి వెళ్ళిపోయి ఎవరనుకున్నాం మేము? 7వ దూత వర్తమానంలో బ్రతికిన వాళ్ళని. దేవుడు పూర్వకాలం నుండి వాగ్దానం చేసిన, జగత పునాది నుండి వాగ్దానం చేసిన వాగ్దానాలకు మేము వచ్చేసాం, హ్యాపీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి రేట్ లేదు కదా అనుకుంటున్నారు. ఇంకా ఇప్పుడే కథ స్టార్ట్ అయ్యింది. వచ్చిన తర్వాతే కథ స్టార్ట్ అయ్యింది. వచ్చినంత వరకు ఒక కథ, వచ్చిన తర్వాత మరొక కథ. అప్పుడేమన్నారు తెలుసా? అందరూ దేవుడికి మొరపెట్టడం మానేశారు. సరైన ప్రార్థనలు రావడం లేదు ఎవరికి, సరైన కన్నీరు రావట్లే. కన్నీరు కార్చి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఐగుప్తులో ఉండేటప్పుడు ఏడ్చేవాళ్ళు, వాళ్ళు ఐగుప్తులో ఉండేటప్పుడు కన్నీరు కార్చేవాళ్ళు, వారి కన్నీరు రక్తంగా మారేది. ఐగుప్తులో ఉండేటప్పుడు బాగా అరిశారు దేవుడికి, దేవుడు దిగేటట్టుగా చేశారు. వాళ్ళు ఏడ్చి 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 కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే వారి బాధను తట్టుకోలేక మోషే దగ్గర దిగొచ్చి వాళ్ళు మొరవిని నేను వచ్చాను అన్నాడు ఆయన దగ్గరికి. కానీ వాగ్దాన భూమిలోకి వచ్చిన తర్వాత, జాగ్రత్త వినండి, వాగ్దాన భూమిలోకి వచ్చిన తర్వాత వాడు త్రోవాడిది ఇంకేటి ఉందన్నా వచ్చాము వాగ్దానం చేసి. ఇదే కదా అబ్రహాంకి వాగ్దానం చేసింది, వచ్చాము. ఇంకేముంది వర్తమానంలో? ఇంకేముంది? 7 బోర్లు తెలిసిపోయినాయి, 7 ముద్రలు తెలిసిపోయాయి. అదే చెప్పండి, మొత్తం 7 సంకాలాలు తెలిసిపోయింది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఏంటో తెలిసిపోయింది. ఇంకేమో మిగిలింది అనుకొని ప్రార్థన రావట్లేదు. ప్రార్థన అంటే ఎలాంటి ప్రార్థన తెలుసా? పొడి ప్రార్థనలు. ప్రభా ఇది చేసేయ్, తండ్రి అది చేసేయ్. ఇక దేవుడికి ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు. వీళ్ళు దేవుడికి గుమస్తాలు అనుకుంటున్నారు. వీళ్ళు సరైన ప్రార్థనలు లేవు, సరైన జీవితాలు లేవు. సంఘానికి ఇది అవసరం. ఇశ్రాయేలుకి ఏమన్నాడు తెలుసా? చూశాడు, రే ఒకప్పుడు ఏడ్చినట్టుగా మీరు ఏడడం లేదేమి? ఒకప్పుడు పాపములో ఇరిక్కిపోయినప్పుడు ఏడ్చారు కదా, బానిసత్వంలో ఉండేటప్పుడు నువ్వు ఏడ్చావు కదా, ఆ ఏడుపు ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? ఆ ఏడుపు ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? ఆ ఏడుపు ఎటు వెళ్ళిపోయింది సార్ అంటే, ఇప్పుడు ఇంకేంటండి వాగ్దాన భూమికి వచ్చాము, ఈ భూమి కోసమే కదా మేము వచ్చాము, ఇంకేంటి మాకెందుకు అనుకుంటున్నారు. మీద ఒడ్డొడ్డు మీద. కానీ దేవుడి దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఇశ్రాయేలుకి చూశాడు అలాగా. ఎవరి లోపల కన్నీరు రావడం లేదు, ఎవరి లోపల హృదయపూర్వకంగా లోపలికి బ్రతకాలని కోరిక లేదు, వాక్యానుసారంగా జీవితం దిద్దుకోవాలని మంట లేదు, వాక్యములో నిలబడాలని, వాక్యముతో బ్రతకాలని ఆ తీవ్రత నశించిపోయింది. అప్పుడు చూసిన వెంటనే ఏమన్నాడు తెలుసా? ఒరే రాజు బబులను, ఒరే నా సేవకుడా, లేచి
మా వాళ్ళకి చపాతీ చేయళ్ళు అన్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇరిమియాకు లేపి, మీరు ఉండవలసిన రీతిలో లేరు కాబట్టి, చేయవలసిన రీతిలో చేయట్లేదు కాబట్టి, దేవుడికి ఎతకవలసిన రీతిలో ఎతకట్లేదు కాబట్టి, వర్తమానం చదవవలసిన రీతిలో చదవట్లేదు కాబట్టి, మన కోసము ఒక ఫరోని, ఒక బబులోను రాజును కూడా ఉంచాడు ఆయన. బెదరు ఆ గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్ వాళ్ళు మీద పడిపోతున్నారు బెదరు. ఎందుకు పోతున్నారు బెదర్? నువ్వు మామూలుగా అయితే చదవట్లేదు. చదువురా బాబు, నీ ఇంట్లో బుక్కులు ఉన్నాయని చదివితే చదవట్లేదు, తినట్లేదు. నీ కోసం స్పెషల్గా ఒక బబులోను రాజుకి ఏర్పాటు చేయాలి మరి దేవుడు. అప్పుడు 29వ అధ్యాయం ఇరిమియా రాసిన గ్రంథంలో వారి కోసం ఏం చెప్తున్నాడు చూడండి. వాగ్దాన భూమికి వచ్చేసాము, ఇంకేమో పర్వాలేదు అనుకున్న వాళ్ళకి దేవుడు వారి కోసం స్పెషల్ మ్యాటర్ ఉంచాడు, మెసేజ్ని ఉంచాడు. దయచేసి మీరందరూ ఈరోజు వారి కోసమే కాదు, ఈరోజు మన కోసం కూడా అని గుర్తెట్టుకోండి. 29వ అధ్యాయము ఇరిమియా రాసిన గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము 10వ వచనము నుండి, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి. బానిసత్వం పంపించడము శుభవార్త, వారికి వీళ్ళకి బానిస చేయడం శుభవార్త. మీ గురించి శుభవార్త పలికాను కదా. ఆ తర్వాత ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును, మరలా ఇక్కడ తీసుకొని వస్తాను. ఇప్పుడే మాకు ఉండనే వచ్చేది కదా, మాకు హ్యాపీగా ఉంది ఇక్కడే. బ్రదర్, వర్తమానాలు నువ్వు మామూలుగా చెప్తే చదవు కదా, పాస్టర్ గారులు చెప్తే చదవు కదా, సేవకులు చెప్తే చదవు కదా. కానీ దేవుడి దగ్గర ఒక పద్ధతి ఉంది, మీ చదివేటట్టుగా చేసే పద్ధతి ఉంది, నీకు మోకాలు వేసేటట్టుగా చేసే పద్ధతి ఉంది ఆయన దగ్గర. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఏటట నిరీక్షణ? రాబో కాలంలో గొప్ప నిరీక్షణ మీకు పుట్టేటట్టుగా. అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని ఇంకొకటి చేత దెబ్బలు తినిపించడం గొప్ప ఉద్దేశం అట, మంచి ఉద్దేశం అట ఆయనకి. ఇశ్రాయేల్ మీద సమాధానకరమైన ఉద్దేశాలట ఆయనకి. నలగొట్టి చంపేస్తాడా ఆయన? మంచి ఉద్దేశంతో చంపించేస్తావా? ఇంకేమంటాడు చూడండి ఒకసారి. హానికరమైనవి కావు, చపాతీలాగా పామేస్తాడు ఆయన వచ్చి. హానికరం కాదు అంటున్నాడు ఈయన. ఇదే యెహోవా వాక్కు. ఒక నెక్స్ట్ తర్వాత ఇక్కడేమంటాడు చూడండి. ఇంకా మీరు నాకు మొర్ర పెట్టుదురేని. ఇటట ఆ మనసేటి, ఏ మనసు? మొర్ర పెట్టడం అంటే ప్రార్థన చెయ్యాలనే ఉద్దేశంతోనే మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురని. ఇప్పుడు ప్రార్థన మర్చిపోయారన్నమాట. వాగ్దాన భూమికి వచ్చి ఇక్కడే ఉన్నారా? నిద్ర వస్తుందా అంటే మీది మీకు చూపిస్తే గొప్ప బాధ అనిపిస్తుంది అనమాట. ఇతరుల గురించి చూపించు, గొప్ప నవ్వుతావు. ఇప్పుడు ఎగిరి గెంతులేసి కుర్చీ పగల కొట్టేస్తావు ఇక్కడ. ఇప్పుడు నీ గురించి నీకు చెప్పేసరికి చాలా బాధ. ఆయనకట ప్రార్థన చేయడం మానేశారు, మొర పెట్టడం మానేశారు. అంతా హ్యాపీ. వచ్చేసాం, ఇంకేంటి 7వ దూత వర్తమానికి వచ్చేసాం. నో ప్రార్థన, నో చదవడం, నో ప్రాబ్లం. ఏలియా కూడా అలాగే అనుకున్నాడు. 400 మందికి లేపేశాను, ఇంకెవరో ఉన్నాడు? సాపా దేశములు ఎవడు కూడా లేడు. ఇక అయిపోయింది పని. వర్తమానంతో పెట్టుకుంటారా అనుకుని అందరికీ లేపేశాడు. తీరా మోసి ఊహించకపోయిన రీతిలో అమ్మగారు లెటర్ పంపించాడు. రేపు ఈ టైంకి నీ ప్రాణము తీగిపోతే అలగడుగు. ఈ వార్త రావడానికి కారణం ఏంటో తెలుసా? ఏలియా కూడా గొప్ప ధీమా అయిపోయాడు అనమాట. 400 మందికి లేపేశాను, ఇంకెవడున్నాడు? అంతా మందే గేమ్. అంతా గేమ్ మందే, ఇంకెవడో మనకు ఎదురు లేదు అనుకున్నాడు. కానీ నా ప్రియ సహోదరులారా, దేవుడి దగ్గర బోల్డ్ పద్ధతులు ఉన్నాయి. నీకు వంచే పద్ధతి ఆయన దగ్గర ఉంది. నీకు మోకాలు రావట్లేదు కదా, ఇప్పుడు మోకాలు వేయించడం కూడా బాగా తెలుసు ఆయనకి. ఇప్పుడు బబులోనికి పంపించి ఇస్త్రీ చేసిన తర్వాత అప్పుడు ఏడుపు వస్తుందన్న మనోళ్ళకి. ఇప్పుడు ఆడరమ్మా,
ఇంకోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది త్వరలో, డూప్లికేట్ క్రైస్తవులందరూ కూడా ఏరడానికి. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? దక్షిణాఫ్రికాలో 5,000 మందికి చర్చిలో పెట్టి కాల్చేశారు. ఆ సవాల్ మధ్యలో నిలబడి ప్రవక్త ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరూ ఇలాగ మాడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సత్యం వచ్చినప్పుడు తట్టడానికి, సత్యం వచ్చినప్పుడు బ్రతకమని చెప్పడానికి, చెప్పినప్పుడు వారు వినలే, అందుకే ఈ గతి పట్టింది అన్నాడు ఆయన. నీకు వాక్యం వచ్చినప్పుడు తడుతున్నప్పుడు మేల్కోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి నీకు ఎలాగ వంచాలో ఆయన దగ్గర బోల్డ్ పద్ధతులు ఉన్నాయి. ఎన్నుకోబడిన తన యొక్క సంతానానికే వదలలేదు ఆయన. యాకోబు తన యొక్క ఎన్నుకోబడిన సంతానం, ఇశ్రాయేలు తన ఎన్నుకోబడిన ప్రతిష్ఠ చేయబడిన జనాంగం. వారు సరైన రీతిలోనే లేకపోయినందుకే బబులను పంపించి ఇస్త్రీ చేసి మళ్ళీ తెచ్చాడు ఇంకా అక్కడికి. ఈరోజు మనకి చేయడా? ఆ దేవుడే మారిపోయాడా? ఇంకేమైనా అంటావు? నిన్న నేడు యుగ యుగములు ఒకటే రీతికున్న దేవుడు. అందుకే కూటాలు పెడుతున్నప్పుడే సర్దుకోండి. ఈ కూటాలు ఎల్లవేళలో ఇలాగే జరుగుతాయని అనుకోకండి. కూటాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే బ్యాగ్ సర్దుకో, సరిదిద్దుకో. తర్వాత ఏడ్చి ఏడ్చి పిలిచారు యేసయ్యకి. అయ్యా 70 సంవత్సరాలు బట్టి ఈ రాజ్యంలో ఉండిపోయి మాకు నలగొట్టేస్తున్నారు అయ్యా, మాకు తీసుకెళ్ళవా అని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగలా కాదు, ఏడ్చి ఏడ్చి ఉపవాసం ఉండి. ముందో ప్రవక్త మీద ప్రవక్త పంపించిన ప్రవక్త మీద బైబిల్లో రాబడి ఇరిమియా రాసిన గ్రంథంలో పెందల కాడే లేచిన ప్రవక్తలు మీరు పంపించినా ఎంతైనా వినట్లేదు. బోధకులు ఇలాగే బోధిస్తుంటారండి మీటింగ్లు అన్నింటిలోని. మా పని మేము చేసుకుంటామండి. చేసుకో తల్లి, చేసుకున్నానా ఈ మాటలన్నీ ఒకరోజు ఎదురవుతాయి నానా. ఆ రోజు పాస్టర్ గారు వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి సర్దుకోమన్నాడు, కానీ నేను సర్దుకోలే. నేను ఈ బిజీలో పడిపోయాను. ఈఎంఐలు కట్టాలని, కుటుంబాలు పోషించుకోవాలని, ఇల్లులు కట్టుకోవాలని, బిల్డింగ్లు కట్టుకోవాలని, పక్కింటోళ్ళు బిల్డింగ్ కడుతుంటే నేను ఎలాగ పురిలో ఉంటానని ఆ బిజీలో పడిపోయాను. కానీ వర్తమానాలు చదవడానికి టైం లేదు కదూ. చదివే రోజులు వస్తాయి. మామూలుగా చెప్తే వినకపోతే తండ్రి దగ్గర ఇంకొక పద్ధతి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. మీ పిల్లలకి ఎలా చెప్తుంటారు మీరు? రాయ్ అటు వెళ్ళొద్దురా అంటావు ఫస్ట్. రే నానా అటు వెళ్ళొద్దురా అంటావు. ఇంకా కొద్దిగా వినకపోతే ఈసారి వెళ్ళావా తొక్క వచ్చినట్టు కొడతానంటావు. అది కూడా వినకపోతే ఏం చేస్తావు? ఖచ్చితంగా జీవక తీస్తావు బయటికి. ప్రవక్త అంటున్నాడు, మీకు గట్టిగా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? మీరు చెప్పినా వినకపోవడమే. మాట మాటకి కూటాలు పెట్టవలసి వస్తుంది. మీరు పరిపూర్ణతలోకి వచ్చేస్తే కూటాలు అవసరమే లేదు, ఈ డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమే లేదు. సంఘము నిద్రపోతుంది ఇప్పుడు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇంటర్వ్యూ చేస్తే దేవుడే వచ్చి ఇక్కడ నేను ఇంటర్వ్యూ చేశాడు అనుకో, నేను ఇన్ని వర్తమానాలు పంపించాను కదా తెలుగులో, ఎన్ని వర్తమానాలు చదివారు అని మైక్ ఇలా పెట్టాడు అనుకో, మీ నోడు ఏడు చెప్తారు సార్. పంచేటప్పుడు ఎగిరెగిరి తీసుకున్నావు, చదివావా? ఏ వర్తమానంలో ఏముంది? ఆ వర్తమానంలో నేనేం చెప్పాను అడిగితే ఏం చెప్తావు మేషారు? ఆ వర్తమానంలో గొప్ప విషయం చెప్పాడండి. అదే ఆ గొప్పది ఏటో చెప్పి. ఈ డైలాగులు దేవుడు వినడానికి మన దగ్గరికి ఈ వర్తమానాలు పంపించలేము. ఈ రొట్టె మనము తినడానికి పంపించాడు ఆయన. మేల్కొను నీ అవివేక విషయమై మారు మనస్సు పొందమని దేవుడే మొరపెడుతున్నాడు. ఇది చెడ్డోళ్ళకా మంచోళ్ళకా? చెడ్డోళ్ళకే మారు మనసు మన చెప్పట్లేదు, మంచోళ్ళకి కూడా అసలైన స్థితికి రమ్మని కోరుతున్నాడు ఆయన. ఎంతమంది చప్పట్లు కొడతారు దేవుడి కోసం? హల్లెలూయా. కొంతమంది కునుకుతున్నారు కాబట్టి చప్పట్లు కొట్టించాను. ఇప్పుడు లెగిసారు వాళ్ళు, ఏదో జరుగుతుంది ఇక్కడ పడపడపడపడం అనుకుని లెగిసారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు లేచారు.
లేచి ఏదో జరుగుతుంది నాయన అనుకొని పోనీ ఏదో ఒకలాగా మేలుకో బతుకు. అందుకే మేము చెప్తున్నాం, దయచేసి వినండి, ఆడుకోవద్దు ఈ వర్తమానాలతో, టైం వేస్ట్ చేయకు ఈ వర్తమానాలు బట్టి. కొద్దిగా దిద్దుకో, మేల్కొనండి, నిద్రపోకండి. ఒక వర్తమానము నీకు చెప్పనా, పరిపూర్ణంగా ఒక్క వర్తమానం యొక్క లో చెప్పినట్టుగా నీ జీవితం ఉండుంటే ఇప్పుడు ఎంతవరకు ఎదిగిపోయేవాడు. పరిపూర్ణంగా ఒక్క వర్తమానం జీవించండరా. మనము జీవించడానికి ఇది వచ్చింది, వాక్యముగా మారడానికే వచ్చింది. ఇశ్రాయేలుకు సరైన ప్రార్థన రావడం మర్చిపోయారు, సరిగ్గా మొరపెట్టడం మర్చిపోయారు, వాళ్ళకి శత్రువు అప్పచెప్పాడు. ఈరోజు సంఘం సరిగ్గా ప్రార్థన చేయడం మానేసింది, సంఘం సరిగ్గా వర్తమానాలు తినడం మానేసింది. వీళ్ళకేం చేయాలైతే, వీరికేం చేయాలా? ఒకవేళ మీరు ఇలాగా తేలికపాటుగా ఉండి మీద జీవించిన వాళ్ళకి మీకే ఎత్తబాటు ఇచ్చేస్తే, ఇశ్రాయేలుకి లేపి మీకు ఆ రోజు బబులోని పంపించినందుకు నేను మీకు సారీ అని చెప్పాలి ఆయన. వారికి ఒకలాగా మనకొకలాగా తీర్పు తీర్చడం దేవుడికి చేత కాదు. అందరికీ ఒకేలాగా తీర్పు తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు వర్తమానం చదువుతాను. అన్ని దేశాల పని అయిపోయింది, ఇప్పుడు నీ పని నా పని మిగిలిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామన్నాడు దేవుడు అడుగుతున్నాడు. మీకు ఆశ్చర్యం, ఈ మాటలన్నీ కూడా వర్తమానాల్లోనే ఉన్నాయి, నేను ఎక్కడ బయట చెప్పట్లే, వర్తమానాల్లోనే ఉన్నాయి. చూడండి, ఇక నాతో కూడా బైబిల్ వర్తమానాలు తీయండి. ఇక్కడ ఇంకో మాట రాబడింది, మీరు చూడాలని నేను కోరుతున్నా. ఈ లవోదిక కాలంలోనే బ్రదర్ 89వ పేరాలో ఇలాగ చెప్తున్నాడు, చూడండి ఒకసారి. ఈ లవోదిక కాలంలోనే ఈ 89వ పేర, ప్రజలు కన్నులను తెరచు ఈ కాటుకను గూర్చి నేను ఆలోచించుకొని చూడగా నా కెంటకీలోని బాల్యమే గుర్తుకు వస్తున్నది. కెంటకీలో నుండి బాల్యం గుర్తొచ్చిందంట ఆయనకి. కెంటకీలో ఏం బాల్యమో, ఆయన ఇంటికి చెక్కలతో కట్టారు కాబట్టి గ్యాపులు ఉండేవి, చెక్కలతో కట్టారు. ఇరుకుల్లో సందులో నుండి చల్ల గాలి వచ్చేసేది. ఈ చల్లటి గాలి వల్ల ఈ కళ్ళు అంటికిపోయి, ఈ పిల్లలు కదా ఇల్లు అంటికిపోయేదట, ఇలాగ మూసిపోయేది. ఇలా డైరెక్ట్ షార్ట్ కట్లు చెప్తే మీకు అర్థమైపోద్ది అని చెప్తున్నాను. మూసిపోతే వాళ్ళ అమ్మ ఏం చేసిందట, అయ్యో పిల్లల కళ్ళు అంటికిపోయింది, గుడ్డోళ్ళలాగా ఇలా తడుముతున్నారు, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని కొంత నూనె తీసుకొని వచ్చి ఆనందమో నూనె చేసి వేడి చేసి రాసేది, మెల్లగా కళ్ళుకి రాసేది. నేను అనుకున్నాను, ఇక్కడ కాటుగురుని చెబితే ఈయన ఇంటి స్టోరీ చెప్తాను ఏంటి అనుకున్నాను. నేను కిందకి చెప్తున్నాడు, ఆ బీట్లో ఇప్పుడు మా ఇంటికే కాదు సంఘానికి కూడా అలాంటి బీట్లో వేసింది. ఇప్పుడు సంఘానికి కూడా అటువంటి బీట్లే, చల్లదనం వచ్చేసింది బ్రదర్ జీవితాల్లోకి. గుడ్డోలుగా మారిపోతున్నారు వర్తమానాలు చూడకుండా. సంఘాల్లోకి బీట్లు వచ్చేసాయి, లోకమైన గాలి వచ్చేసింది, లోకపరమైన ఆలోచనలు వచ్చేసాయి, లోకపరమైన బ్రతుకు మీద బ్రతకాలని లోకస్తుల్లాగా ఆరాటం వచ్చేసింది. లోపల పగుళ్ళు వచ్చేసాయి సంఘాల్లో. ఏమంటారు తెలుసా, మాది వర్తమాన సంఘం, మేము పక్షిరాజుల్లాగా ఎగిరిపోతాం. ఎక్కడికి ఎగిరిపోతావు నువ్వు? ఎక్కడికి ఎగిరిపోతావు? చూడవలసింది చూడకుండా, పట్టుకోవలసింది పట్టుకోకుండా, జీవించవలసింది జీవించకుండా రెప్పపాట్లో ఎగిరిపోతాం. ఒకరోజు ఉదయము ఎంత 6-9 మధ్యలో బీకరగా ఈ గాలి రాకుండా ముందు ఆపుదు, ఈ చల్లదనం గాలి రాకుండా ముందు ఆపు నీ జీవితంలోకి. ఆ బీకర గాలికి నువ్వు తట్టుకోగలవు. ముందు నీ జీవితంలోకి లోకమైన గాలి చొచ్చుకొని పోయింది, దాన్ని పోగొట్టాలంటే జీవం పంపించాడు దేవుడు. ఈరోజు దయచేసి నన్ను క్షమించండి, ఈ విషయం ఇలా మాట్లాడుతున్నాను, ఖండితంగా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. ఈ వర్తమానం మనకు అలా చేస్తుంది, అది అలా కోరుతుంది మనం అలా బ్రతకాలని. మనం అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఆమేన్. అక్కడ ఏమంటాడు తెలుసా, అక్కడ కిందకి ఆ బీట్ల వల్ల, ఆ గాలి వల్ల మా అందరికీ కళ్ళు పట్టేసేది, మూసేసేది. అప్పుడు మా అమ్మాయి ఏం చేసేదట, ఆయనకి చదవండి బ్రదర్, అక్కడ ఏమంటున్నాడు, అక్కడ
ఆమె కన్నులు మంచుతో గడ్డు కట్టుకుని పోయి మూసుకొని పోయేవి. మంచుతో గడ్డ కట్టుకుని పోయి మూసుకొని పోయి ఆమె కన్నులు తెరవబడుటకు దేవుడిచే చదవండి కదా. కళ్ళ మీద ఆమె వేడి చేసి కొవ్వు పదార్థం తీసుకుని వచ్చి గట్టి పసిపోయేది వరకు మా కళ్ళ మీద రుద్దేది. ఆ పసిపోయేంత వరకు కళ్ళు మీద రుద్దేది ఆ నూనెతో నింపబడిన గుడ్డతో. అయితే అప్పుడు మా కన్నులు తెరవబడేవి. మా అన్నదమ్ములందరిది కూడా కళ్ళు తెరవబడేది, అంటికిపోయేది. లేకపోతే ఈ తరములో సంఘములోని పగుళ్ళు గుండా భయంకరమగు చలిగాలులు కొన్ని వీచుచున్నవి. నేను ఆ చల్లగాలి చూసే ఈ వర్తమానం తీసుకున్నాను. భయంకరమైన చల్లగాలులు సంఘాల్లోకి వచ్చేసాయి. సంఘం యొక్క కన్నులు మంచుతో గడ్డ కట్టుకుని పోయి మూసుకొని పోయాయి. లోకమనే మంచుతో గడ్డ కట్టుకొని మూసుకొని పోయాయి. సంఘం యొక్క కన్నులు తెరవబడుటకు, సంఘం యొక్క కన్నులు తెరవబడ్డానికి దేవుని యొక్క వాక్యం అనే వేడి నూనె కావలను. హల్లెలూయా! వేడి నూనె కావాలి మనకే. ఆ నూనెయే ఈ కాల గడియ వర్తమానం. నెక్స్ట్ తర్వాత ఇంకేమంటాడు చూడండి. దేవుని ఆత్మ పొందితేనే కానీ సంఘానికి దేవుని శక్తిని, దేవుని యొక్క శక్తి మరియు వాక్యమును పొందనేరదు. ఎగ్జాక్ట్లీ, తప్పకుండా ఆత్మ పొందితేనే కానీ ఆ దేవుని శక్తి మరలా పనిచేయదు. ఇక్కడ తర్వాత సంఘము వాటికి బదులుగా కార్యక్రమాలను, ఆచారాలను పాటిస్తుంది. ఆచారాలు ఇప్పుడు ప్రభురాత్రి బాల కూడా ఒక ఆచారం అయిపోయింది. ఇప్పుడు ఆ తోడు మారు మనసు పొందాడా లేదా, నిజంగా దేవుడి కోసం బ్రతుకుతున్నాడా లేదా చూడకుండా లైన్లో నిలబెట్టి గాజులు తీసిందా లేదా, ముక్కులోంది తీసిందా లేదా, చెవుట్లోంది తీసిందా లేదా చూడకుండా లైన్లో నిలబెట్టి ప్రభురాత్రి భోజనం ఆచారం అన్న ఇది. అరే గాజుల మీదే మనసు పోలేదు, నువ్వు ఇంకేం పరలోకం మీద మనసు ఉంది నీకు? పూర్తిగా మారు మనసు పొంది పరిశుద్ధాత్మ చేత బాప్తిజం పొందిన వారికి మాత్రమే బల్ల ఇవ్వాలని వర్తమానం యొక్క ఆర్డర్ అది. కానీ ఎలాగున్నా ఇచ్చేస్తున్నాం ఆచార ప్రకారంగా. ఒక ఆచారంగా మారిపోయింది. సంఘము చల్లగాలికి దొరికిపోయింది. కళ్ళు మూసిపోతున్నాయి, చూడలేకపోయిన కళ్ళు. చేయవలసింది చేయడం మానేసింది, చూడవలసింది చూడడం మానేసింది, జరిగించడం మానేసింది. గుడ్డితనంతో మొత్తబడుతుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడు, సంఖ్యను చూచి సంఘము జయమును అంచనా వేసుకుంటున్నది. మా దగ్గరికి 1000 మంది వస్తున్నారు తెలుసా, మా దగ్గరికి 2000 మంది వస్తున్నారు తెలుసా, మా దగ్గరికి 1000 మంది వస్తున్నారు. నీ సంఖ్య మండిపోయిన సంఖ్య. బైబిల్లో రాయబడింది చిన్న మంద అని రాయబడింది, పెద్ద మంద అని రాయబడలే. వచ్చిన బాధ చిన్న మంద భయపడకండి, పెద్ద మంద భయపడకండి అనలేదు. పెద్ద మంది ఉండడం తప్పు కాదు, నేను అనేది సంఖ్యని చూసి కరెక్ట్గా ఉన్నామని అనుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ 1,00,000 మంది రక్షించబడినా మంచిదే, గాడ్ బ్లెస్ యూ. కానీ సంఖ్య బట్టి అంచనాలు వేసుకోకూడదు మీటర్ని ఏదో. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడు, ఇంకా చదువు. ఫలము కొరకు సంఘము వెదుకుటలేదు, బలము కొరకు ఎతకడం లేదు. ఫలము కొరకు సంఘము వెదుకుటలేదు, బలము కొరకు సంఘం ఎతకడం మానేసింది. వేదాంత పండితులు వచ్చి విశ్వాసము ద్వారమును మూసివేసిరి. అసలు విశ్వాసం ద్వారాలే మూసారు సంఘానికి. నెక్స్ట్ తర్వాత అందరినీ ప్రవేశించనీయకుండా నిషేధించిరి. మా క్యాస్టోలే రావాలండి మా సంఘానికి, మా జాతోలే. బ్రదర్, ఇలాంటి సిద్ధాంతాలకి బలైపోయిందే కానీ దేవుడు కోరుకునే పరిస్థితికి రాలేదు. ఈరోజు సంఘానికి నేను కోరుకుంటుంది అదే, మేల్కొండి. ఇవన్నీ అంచనాలు వేసుకోవద్దు. వర్తమానం చెప్పినట్టుగా దేవుని వాక్యంతో మీ కళ్ళు కడుక్కోండి. మీ హృదయాలు, మన హృదయాలంతా కడుక్కున్నది ఇది ఒక్కటే. దీంతో బలం పుంజుకోవలసింది మనం దీంతోనే. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడు చూద్దాం. ప్రవక్త వారు ప్రవేశించరు, ప్రవేశించు వారిని లోపల ప్రవేశింపనియ్యరు. ఓ అమ్మో. తర్వాత మానసిక శాస్త్రం మీద ఒక అవిశ్వాసి వ్రాసిన పుస్తకములో నుండి వారి వేదాంతం వచ్చింది. వాళ్ళ వేదాంతం అంతా ఒక మానసిక వ్యక్తి రాసిన దాంతో వచ్చింది. ఇదేమో సంఘంలోకి వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, సంఘంలోకి కూడా బీట్లు వచ్చేసాయి.
అందుకే వర్తమానము చూడమన్నది చూడలేకపోతున్నారు, చెయ్యమన్నది చేయలేకపోతున్నారు. ఇలాగ అన్నందుకు నన్ను క్షమించండి, ఒకవేళ మీ హృదయాలు గాయపరిస్తే. కానీ ఇది మాత్రం నిజం, ఇది మాత్రం నిజం. మనం కట్టుకోవలసిన దాంతో కట్టుకోలేదు, జీవించవలసిన రీతిలో జీవించట్లేదు. వర్తమానాలు చదవడానికి టైమే లేదు, దేవుడితో గడిపే టైం లేనే లేదు. దేవుడి దగ్గర నువ్వు బలం పొందుకునే ఆశ నీలో చల్లారిపోయింది. అందుకే ఈ కోటాలు పెట్టవలసి వచ్చింది. ఈరోజైనా సరే నువ్వు దిద్దుకోవాలని దేవుడు కోరుతున్నాడు. సువార్త నీ ముందుకు వచ్చింది, నువ్వు బాగు చేయడానికి, నాకు బాగు చేయడానికి. దీంతో మనము సర్దుకున్నామా? ఓకే. లేదా ఇంకా వేరే పద్ధతి కూడా దేవుడి దగ్గర ఉంది. అది కావాలో ఇది కావాలో అది మీ చేతిలో ఉంది. అది కావాలో తాపులు తింటే కానీ నాకు మా ప్రార్థన రాదండి అంటావా? తాపులే పంపిస్తాడు. లేదు నీకు దానికన్నా ముందే నువ్వు భోజనం చేసి బాగుపడతావంటే నీ చేతిలోనే ఉంది. ఏది కావాలో మనం ఎంచుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సిందే. హల్లెలూయా. ఆ తర్వాత ఇంటి నుండి ఎల్లగొట్టి, ఊరు నుండి ఎల్లగొట్టి, నీకు తన్ని మీ ఆవిడికి, నీకు, నీ పిల్లలకి ఈడ్చుకొని, జుత్తు పట్టుకొని ఊరవతలకి ఈడ్చుకొని వెళ్ళినప్పుడు, ప్రభువా ఇప్పుడు నాకు గుర్తొస్తుంది ప్రభువా, ఆ రోజు చదవమని చదవలేదు ప్రభువా, నా ఫోను తీసుకున్నారు ప్రభువా, నా ట్యాబు లాక్కున్నారు ప్రభువా, ఇప్పుడు ఏ వర్తమానం చదవడానికి లేదు ప్రభువా. ఉన్నప్పుడేమో బీరువాలో పెట్టేశావు, చదవమన్నప్పుడేమో అలమరలో పెట్టావు, చదవమన్నప్పుడల్లో వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేసుకొని కూర్చున్నావు, టైం ఇచ్చినప్పుడల్లో, కృప చూపించినప్పుడల్లో నిర్లక్ష్యం చేశావు. కానీ ఈరోజు మధ్యాహ్నం దేవుడు నీకు లేపుతున్నాడు, లే 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 భోజనం చెయ్యి. తాజా రొట్టె నీ ముందే ఉంది, తాజా భోజనం నీ ముందే ఉంది. ఈ రోజు నుండి ఒక నిర్ణయానికి రండి, ఈ రోజు నుండి ఒక పరిస్థితికి రండి. ప్రభా ఏది ఏమైనా ప్రతిరోజు నీ వాక్యంతో నేను గడుపుతానయ్యా, ప్రతిరోజు నీ కోసం నేను టైం కేటాయిస్తాను. నీతో కూర్చొని వ్యక్తిగతంగా, ఎవరో చూడాలని కాదు. చాలామంది చదవమంటే ఇదొక పని నేను చూశానని, నా సేవలో ఇదొక అనుభవం ఉంది. పాస్టర్ గారు చదవమన్నారు కాబట్టి భర్త వచ్చిన టైంలోనే ఆవిడ పుస్తకాలు చేసి, కష్టపడి వచ్చాను కొంచెం భోజనం పెట్టా అంటే, కనబడుతుందా కళ్ళు, నువ్వు అక్కడ సాతాన్లాగా నాకు ఒకటి తగిలావు. అరే యార్, నేను ఇదంతా అనుభవంతో చెప్తున్నాను. ఎవరికి చూపించడానికి చదువుతున్నావు నువ్వు? మా ఆవిడే ఎప్పుడు వెళ్ళినా నేను పుస్తకం పట్టుకునే చూస్తుంటామని మీ ఆయన చెప్పాలని. దరిద్ర కొట్టుదానా, దేవుడు నీకు లెక్కేస్తున్నాడని నీకు అర్థం కాదు. అలాగని మగవాళ్ళు తక్కువ కూడా కాదండో. ఉదయమే దొరుకుతుంది పాలు అంటే 10 గంటల వరకు లెక్కుండా నీకు తెలియదేట, రాత్రి అంతా వర్తమానం చదువుకొని ఉన్నాను. అబ్బా ఏమి అడ్వర్టైజ్మెంట్ నీది, ఏమి అడ్వర్టైజ్మెంటు, నీకు ఎవరికి చూపించడానికి ఇవన్నీ? ఇది మనమంతా బ్రతకడానికి, జీవించడానికి, వ్యక్తిగతంగా మనల్ని మనం బాగు చేసుకోవడానికి, ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి. భోజనం పంపిస్తే ఎవరో చూడాలనో, ఎవరో చెప్పాలనో, ఎవరో పొగడాలనో, ఏంటట నేను ఎంతమంది డూప్లికేట్ సిస్టర్లకు చూశాను తెలుసా? అలాగని బెదర్లకు కూడా చూడలేదు అనుకోకండి. భర్త వచ్చినప్పుడే తలుపేసి మోకాలేసి ప్రార్థన చేయడం, ఈయన బయట ఉండి దబ్బా కొడుతుంటే, అబ్బా ఉండండి ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడేనమ్మా, ఇప్పుడేనా? సూసాన్ వెస్లీ అలాగే చేసేది కాదే. 17 మంది పిల్లలు, నీకున్నది 3 4. అబ్బా నీ పిల్లలతో పడలేకపోతున్నాను అనుకో, 3కి చేసే. 17 మందికి చేసిన ఆమె రోజుకి 3 గంటలు ప్రార్థన చేసేది. దేవుడు కాటా వేస్తాడు నీకు, సూసాన్ వెస్లీకి ఇటు కూర్చోబెడతాడు. 3 పిల్లలతో నీకు ఇతను కూర్చోబెడతాడు, కాటా వేసి తోస్తాడు. ఆమె 17 మంది పిల్లలతో 3 గంటలు ప్రార్థన చేస్తే, 3 పిల్లలతో నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయాలైతే?
మీరే డివైడెడ్ బై చేసుకొని లెక్కేసుకోండి ఇంటికి వెళ్ళి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు నేను హెల్ప్ చేస్తున్నాను. మనం మేల్కొలుపు కోసమే ఈ కూటాలు పెట్టారు. మీకు నేను పురుగొలుపుతున్నాను, లేపుతున్నాను. కమాన్, జాగృతులు అవ్వండి, మేల్కొనండి. మృతులు భక్తి చేసినట్టుగా మీరు చేయొద్దు. మనం ఒక జీవించే వర్తమానం వచ్చింది మనకి. దీంతో సంబంధం గట్టి చేసుకుందాం మనం. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది మాట? ఇప్పటికి 2 వర్తమానాల్లో చదివించాను. నేను తీసుకొని వచ్చింది 10 వర్తమానాల్లో ఉండి. ఇంకా సాయంత్రం అద్భుతమైన వర్తమానం వినబోతున్నాం మనం బ్రదర్ మార్క్ గారి ద్వారా. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈ కూటాలు వ్యర్థం కాదని. ఎవరో జీవితాలకి ఇది ఒక మేలుకొలుపు అని. దీని ప్రభావం పోదని తమ్ముడు మాట్లాడాడు ఇందాక, ఆయనకి తెలియకుండానే. దీని ప్రభావం తర్వాత ఉంటుంది. ఆ కూటమి నుండి నేను వెలిగింపబడ్డాను బ్రదర్, నా జీవితం నేను దిద్దుకున్నాను బ్రదర్ అని నువ్వు చెప్పే రోజు వస్తుంది సాక్ష్యం. హల్లెలూయా! ఏలియాకి లేపినట్టుగా ఈరోజు మనకి లేపుతున్నాడు. కమాన్, జా కమ్ లేకు. వేడి రొట్టె ఉంది, లేకు, ఓ తిను. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది. నువ్వు శోధనకి దొరకకుండా, శ్రమలకి దొరకకుండా అందరికంటే ముందు వెళ్ళిపోవలసిన టైం వచ్చింది. ఏమాన్. ఆ రొట్టె తిన్న ఏలియా ఎలా పరిగెట్టాడంటే 7 గుర్రాలతో చేయబడిన రథం కంటే చాలా ఫాస్ట్గా పరిగెట్టి వెళ్ళిపోయాడు. అరే, ముసలుడు ఎలా పరిగెట్టి వెళ్ళిపోయాడన్నా? ముసలాయన ఎలా వెళ్ళిపోయాడు? ఆయన శక్తి కాదది, ఆయన బలము కాదది, ఆయనకిచ్చిన రొట్టె యొక్క బలం అది. మీకు తెలుసా, ఎత్తబొట్లోకి వెళ్ళేది మన భక్తి కాదది, మన శక్తి కాదది, మన యొక్క నిర్మించుకున్న సంఘము కాదది, దేవుడు పంపించిన ఆహారం అదే తీసుకొని వెళ్ళేది. అందుకే ఈ ఆహారంతో ఈ రోజు నుండి జతపడండి. ఈ రోజు నుండి ఈ వర్తమానం పక్షాన వహించండి. తేలిగ్గా చూడొద్దు నీ దగ్గర ఉందని. ఒక్కొక్క బుక్ కాస్ట్ ఎంత తెలుసా? ఒక్కొక్క కోట్లు పెట్టినా ఈ లోకానికి దొరకదు. అది కోటాది కోట్లు పెట్టినా దొరకదు. ఒక గ్రహానికి దగ్గరికి వెళ్ళేసరికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది వాళ్ళకి. కానీ మనము నక్షత్రాలు దాటి వెళ్ళిపోబోయే తీసుకొని వచ్చే వర్తమానం. మరి దీనికోసం నువ్వు ఎంత తినాలో కూర్చోవాలో ఒకసారి ఆలోచించుకోమని నేను కోరుతున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారని, ఇప్పటికైనా సంఘం మేల్కొంటుందని. ఎక్కడెక్కడ బీటలు పడ్డాయో అక్కడక్కడ ప్రార్థన చేత మూసుకుంటారని ఈరోజు ఈ వర్తమానం మీకు తెలియజేస్తున్నాను. ఎంతమంది అయితే నిర్ణయం తీసుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా నీ జీవితంలో ఇది చూడాలనే దేవుడు ఆశిస్తున్నాడు. చెయ్యి చాపి చూపించగలవా దేవుడి వైపు? ఓ దేవుడు మీ అందరికీ దీవించును గాక, దేవుడు మీకు సహాయం చేయను గాక. ఈ వర్తమానం తగినట్టుగా జీవితం దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఈ సమయము ఇక్కడ ఉన్న పాస్టర్ గారు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు బ్రదర్. హల్లెలూయా. మనందరం లేచి నిలబడదాం.